పనుల్లో అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం నజరు పెట్టడంతో ఎప్పుడేం జరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. ఇక పార్టీ అధినేత కేవలం ఫామ్ హౌస్ కే పరిమితం కావడం, మరోవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతిరోజు క్యాడర్కు అందుబాటులో ఉంటారని ప్రకటన, ఆ ప్రకటన కేవలం ప్రకటనగానే పరిమితమైంది. ఇక అసెంబ్లీ లేదా సోషల్ మీడియాలో తప్ప కేటీఆర్ ప్రభుత్వం తప్పిదాలపై స్పందించడం లేదంటూ క్యాడర్లో తీవ్ర నిరాశ కనిపిస్తోంది. ఇక మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో గులాబీ పెద్దలు ఇక ఏం చేయబోతున్నారు, క్షేత్రస్థాయి సమీక్షలు నిర్వహించకపోవడంపై క్యాడర్లో అనుమానం వ్యక్తమవుతుంది. ఇంతకీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పోటీ చేస్తుందా లేదా అనే క్యాడర్లో గందరగోళం పడింది. సో ఈ నేపథ్యంలో మరి కేసీఆర్ తీసుకోబెట్టినటువంటి స్టాండ్ ఏంటి? ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు ఓ స్టెప్ ముందుకేసి బీజేపీ సర్వం సిద్ధమవుతుంది. ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మా బలమేంటో చూపిస్తాం, సమరాన్ని యుద్ధాన్ని మొదలుపెట్టబోతున్నాం. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లు, అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు. ఇక దేశంలోనే అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ తెలంగాణ వ్యాప్తంగా రానున్న స్థానిక సంస్థలని ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క సీట్ కూడా మిస్ అవ్వద్దు. అటు కాంగ్రెస్ బీఆర్ఎస్లకు ముచ్చమటలు పట్టేయాలన్నటువంటి ఆలోచనలో ఉన్నట్టు ఇంటర్నల్ సమాచారం తెలుస్తోంది. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలో ఉన్నాం, ఖచ్చితంగా అన్ని సీట్లు మావే, మళ్ళీ ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది మేమే అన్నటువంటి బలమైనటువంటి నమ్మకంతో ఓవర్ స్పీడ్తో ఇక కాంగ్రెస్ ప్రజల్లోకి దూసుకెళ్తుంది. మరి ఈ రెండు పార్టీలు ఎవరికి వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో పూర్తి స్థాయిలో ఓటర్లని, ప్రజలని ఇక స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటే మరి బీఆర్ఎస్ ఏం చేస్తుంది? బీఆర్ఎస్ క్యాడర్లో గందరగోళం నెలకొంది. మరి స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయబోతుందా? పోటీ చేస్తే ఎందుకు ఇంటర్నల్ సమీక్షలు నిర్వహించట్లేదు? గ్రౌండ్ లెవెల్లో ఎందుకు గ్రౌండ్ వర్క్ చేయట్లేదు? అసలు కేసీఆర్ స్టాండ్ ఏంటి? కేటీఆర్ స్టాండ్ ఏంటి? ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీటు రాని బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే మెల్లమెల్లగా టీఆర్ఎస్ను కాస్త బీఆర్ఎస్ మార్చిన తర్వాత ఉనికిని కోల్పోతుంది. టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి ఫీలింగ్ ఉండే, తెలంగాణ అస్తిత్వము టీఆర్ఎస్లో కనిపించేది. పార్టీ పేరు మార్చగానే తెలంగాణ అస్తిత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ కోల్పోయిందనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఇటువంటి నేపథ్యంలో, ఇటువంటి సమయంలో మరి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్టాండ్ ఏంటి? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్టాండ్ ఏంటి? అసలు స్థానిక సంస్థలకు కారు దూరంగా ఉండే అవకాశం ఉందా, లేదంటే మళ్ళీ పుంజుకునే అవకాశం ఉందా? కారు స్థానిక సంస్థల్లో 90 స్పీడ్లో ప్రజల్లోకి దూసుకెళ్లే అవకాశం ఉందా? అసలు ఏం జరగబోతుంది? ఒకసారి దానికి సంబంధించి మనము డీప్గా డిస్కషన్ చేస్తే కారు కాస్త స్థానిక సంస్థలకు దూరంగా ఉండే అవకాశం ఉంది అనేటువంటి ప్రచారాన్ని కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కొంతమంది నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కవితకు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేసుకు సంబంధించి బెయిల్ రాకపోవడం, మరోవైపు ఎమ్మెల్యేలంతా కూడా కారు దిగి కాంగ్రెస్ గూటికి వెళ్ళడం, ఇప్పటికి దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి వెళ్ళారు. ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ఇతర మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ గూటికి చేరుతా ఉన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్లో ఉంటే ఖచ్చితంగా మాకు భవిష్యత్తు ఉంటుందన్నటువంటి ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరి కేసీఆర్ ఏం చేయబోతున్నాడు? ఇప్పటికే దెబ్బ మీద దెబ్బ తగులుతుంది బీఆర్ఎస్ పార్టీకి. ఓవైపు గతంలో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. బీఆర్ఎస్ హయాంలో నిర్మించినటువంటి కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్ల అవినీతి అంతా బయటపడుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. మొన్నటికి మొన్న సుంకిశాల కూలిపడడం, ఇలా ఒకటని కాదు, అనేక అవినీతి అక్రమాలు, విద్యుత్ కొనుగోలులో అక్రమాలు, ఫోన్ ట్యాపింగ్లో అక్రమాలు, ఇక అక్రమ ఆస్తులు కూడగట్ట, ఇలా చాలా అంశాల్ని కాంగ్రెస్ ప్రభుత్వం వెలికి తీసే ప్రయత్నం చేస్తుంది. మరి ఇవన్నీ కాంగ్రెస్కు ప్లస్ అవుతాయా, బీఆర్ఎస్కు మైనస్ అవుతాయా? అసలు స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి? ఎందుకు కేటీఆర్ సైలెంట్గా ఉన్నారు? ఎందుకు కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం అయ్యారు? నిజంగా స్థానిక సంస్థల్లో ఒకవేళ బీఆర్ఎస్ పోటీ చేస్తే మరి ఎందుకు కేసీఆర్ ఫామ్ హౌస్ను వీడి బయటికి రావట్లేదు? కేటీఆర్ ఎందుకు కేవలం మీడియా, సోషల్ మీడియా
అసెంబ్లీ వేదికలుగానే ఎందుకు మాట్లాడుతున్నారు? తెలంగాణ భవన్లో ఖచ్చితంగా హాఫ్ డే అందుబాటులో ఉంటా అన్నటువంటి కేటీఆర్ ఎందుకు మరి తెలంగాణ భవన్లో కార్యకర్తలకు గులాబీ నేతలకు హాఫ్ డే ఎందుకు అందుబాటులో ఉండట్లేదు? వీటన్నిటిని చూస్తూ ఉంటే స్థానిక సంస్థలకు కేటీఆర్, కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏమైనా దూరంగా ఉండే అవకాశం ఉందా అనేటువంటి అనుమానాలు తలెత్తా ఉన్నాయి. మరి అనుమానాలకు కేటీఆర్, కేసీఆర్, మరి హరీష్ రావు ఎటువంటి పులుస్తా పెట్టబోతున్నారు? ఇదంతా కేవలం పుకార్లు మాత్రమే. ఖచ్చితంగా స్థానిక సంస్థ ఎన్నికల్లో మా సత్తా చాటుతాం, ఖచ్చితంగా మేము కూడా మా ఉనికిని నిలబెట్టుకుంటామన్నటువంటి స్టేట్మెంట్ కేటీఆర్ ఇస్తారా? ఈ అంశంపై ఎటువంటి కుండబద్దలు కొట్టే స్టేట్మెంట్ కేటీఆర్, కేసీఆర్ ఇవ్వబోతున్నటువంటి ఆసక్తికరమైనటువంటి చర్చ, ఆసక్తికరంగా యావత్తు తెలంగాణ స్థానిక సంస్థల సమరంలో పోటీ పడబోతున్నటువంటి బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా ఎదురు చూస్తోంది. చూద్దాం మరి ఏం స్పందించబోతున్నారు కేటీఆర్, కేసీఆర్. ఇప్పటికే కాంగ్రెస్ అంతా ఢిల్లీ వేదికగా, ఢిల్లీ హైకమాండ్ అంతా కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులందరికీ కూడా పిలిపిస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ మల్లికార్జున ఖర్గే కావచ్చు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇతర ఢిల్లీ పెద్దలంతా కూడా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పిసిసి అధ్యక్షులందరినీ ఢిల్లీ వేదికగా పిలుస్తున్నారు. పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలైనటువంటి షర్మిల ఇప్పటికే ఢిల్లీ చేరుకుంది. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు. సో ఆయన ప్లేస్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి అటెండ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే స్థానిక సంస్థలు ఇతర అంశాల మీద దీంట్లో డిస్కషన్ చేసే అవకాశం ఉంది. సో ఎవరికి వాళ్ళు స్థానిక సంస్థల సమరానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఏం చేస్తుంది, బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి అనేటువంటి అయోమయం, కొంత కలవరం మాత్రం బీఆర్ఎస్ శ్రేణులో కనిపిస్తుంది. సో చూద్దాం ఈ కన్ఫ్యూజన్కి, ఈ ఆందోళనకి, ఈ కంగారుకు, ఈ అయోమయానికి మరి బీఆర్ఎస్ నేత, గులాబీ అధినేత కేసీఆర్ ఏం చెప్పబోతున్నాడో త్వరలో చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు తొలి వెలుగు. బిగ్ అప్డేట్ చూస్తున్నాం మనం ప్రస్తుతం తొలి వెలుగు స్క్రీన్ మీద. ఏదైతే బీఆర్ఎస్ శ్రేణులో కొంత కలవరం మొదలైనట్టు తెలుస్తోంది. ఓవైపు కవితకు బేలు రాక, మరోవైపు కారు ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. ఈ తరుణంలో ఇప్పటికే విపక్ష అధికార పార్టీ నేతలంతా కూడా కేటీఆర్ త్వరలో అరెస్టు కాబోతున్నటువంటి ప్రచారం చేయడం, కామెంట్స్ చేయడం. మరోవైపు గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పరిపాలనలో జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. దానికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏంటి, ఆ స్పెషల్ స్టోరీ ఏంటి ఒకసారి చూద్దాం. రైట్గా ఒకసారి చూస్తున్నాం మనం తొలి వెలుగు స్క్రీన్ మీద. బీఆర్ఎస్ క్యాడర్లో అయోమయం పడింది. ఇక అటు కవితకు బేలు రాక,